అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ రోజు మనోహర్ రావు గారు ఏదైతే అన్నారో అది అక్షరాల నిజమైంది అనుకుంటున్నా. వారు అన్నది మీరు నిశ్చయించుకోండి, మీరు కష్టపడితే నేను నా వెనక వందల మంది వేల మంది మీ వెంబడి ఉంటారని. అది ఈరోజు నిజమవుతుంది. మీ అందరితోటి మనందరం ఒక పెద్ద కుటుంబ సభ్యుల్లో మరీ కొంతమంది యాడ్ అవుతున్నారు. మనం అందరం కలిస్తే ఈ విజయం తథ్యం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎందుకు ప్రజల్ని గెలిపిమని అడుగుతున్నామో, మనం ఏం చేయదలుచుకున్నామని. మీరందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, మీ మీద కూడా బాధ్యత కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద పార్టీ, దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. కాబట్టి అది గమనించి ఓటర్ల దగ్గరికి పోయినప్పుడు మనం వినయంగా అడగాల్సింది ఏంటంటే, అమ్మా అయ్యా, ఇప్పటి వరకు మీరు అన్ని పార్టీలకి అవకాశం ఇచ్చిండ్రు, కానీ ఖమ్మం ఏం పాపం చేసింది? ఇంతవరకు ఒక్కసారి కూడా మనం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు. నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో అతిపెద్ద నేతగా ఉన్నప్పుడు, భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేసినప్పుడు, మరి మన ఖమ్మం కూడా భారతీయ జనతా పార్టీ 401 వచ్చినప్పుడు దాంట్లో కూడా ఉంటే మన ఖమ్మం కూడా మిగతా రాష్ట్రాల్లాగా మిగతా ప్రదేశాల్లాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది రాజకీయాలకి అతీతంగా మన ఖమ్మం కోసం ఈసారి మనం ఓటేసుకుందామని మీరు వినయంగా చెప్తే మనం తప్పకుండా వారు ఒప్పుకుంటారు. ఎందుకంటే గత 10-15 రోజుల నుంచి నేను పొద్దున 6ంటికి వెళ్తే రాత్రి 8-9 వరకు తిరుగుతున్నా. ప్రతి గ్రామంలో కూడా మనం నమస్కారం పెట్టినప్పుడు వారే అంటున్న, ఈసారి మా దీవెనలు మీకు ఉన్నాయి, మా ఓటు నరేంద్ర మోడీ గారికి అని. మనం అడిగితే చాలు వారు ముందుకొచ్చేటట్టున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినయంగా మీరెందుకు నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని ప్రార్థిస్తే తప్పకుండా వారు మనని దీవిస్తారు. ఇప్పుడు నేను కూడా ఎంపీ అభ్యర్థినైతే ఇప్పటి నుంచి మీరు అందరూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.